వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం పరిమాణంని ఎలా చేయాలో చూపించబోతున్నానమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. త్వరలో వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా, అమ్మవారికి పెట్టే ప్రసాదంలో ఇదొకటనమాట. ఈ బెల్లం పరిమాణంని విరగకుండా, పాలు వేస్తే కొందరికి విరుగుతూ ఉంటుంది కదా, అలా విరగకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనము ఒక గిన్నె తీసేసుకోవాలి. అందులోకి మనకి ఎంత రైస్ కావాలో అన్ని రైస్ తీసేసుకోవాలన్నమాట. బియ్యము నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ తీసుకున్నాను. రేషన్ రైస్తో అయితే ప్రసాదం చాలా బాగుంటుంది. నార్మల్ రైస్ కంటే రేషన్ రైస్తో చేయడం వల్ల బాగుంటుందన్నమాట. తర్వాత ఇందులోకి వాటర్ వేసేసి, రేషన్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువగా వాష్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ అలా నీట్గా వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక గంట లేదు అంటే అరగంట పాటు నానినా సరిపోతాయి అన్నమాట. ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి, లేదు అంటే గంట అయినా పర్లేదు. ఇలా బాగా నానిపోయాయి. ఇక్కడ నానిన తర్వాత మనం ఎందులో అయితే ప్రసాదం చేయాలి అనుకుంటామో అందులోకి ఈ రైస్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను వేసేసాను. తర్వాత ఏ గ్లాస్తో అయితే మనము బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తోనే 4 గ్లాసుల వరకు నీళ్ళు కూడా తీసేసుకోవాలన్నమాట. ఇక్కడ టోటల్గా 6 వేసేసుకోవాలి. 4 గ్లాసుల నీళ్ళు, అలాగే 2 గ్లాసుల చిక్కని పాలన్నమాట. 6 గ్లాసులు సరిపోతాయి కరెక్ట్గా. మీరు ఇంకా కొంచెం ఎక్కువ లూజ్గా కావాలనుకుంటే 6.5 అయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 6 వేసాను టోటల్. చిక్కని పాలన్నమాట. పచ్చివే, ఇవి కాచి చల్లార్చినవి అయితే కాదు, పచ్చివే ఎలాగో ఉడుకుతాయి కదా, పచ్చి వేసినా కూడా సరిపోతుంది. చిక్కని పాలు తీసుకోండి, ప్రసాదం బాగుంటుంది. ఒక గ్లాసు బియ్యంకి 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల పాలు, టోటల్ 6 అనమాట. లేదు అంటే 3 గ్లాసుల నీళ్ళు, 3 గ్లాసుల పాలు ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. కొందరైతే ఓన్లీ పాలతో కూడా చేస్తూ ఉంటారు, అలా అయినా చేసుకోవచ్చు. టోటల్ అయితే 6 ఉండేలా చూసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా ఉడికించేసుకోవాలి. పాలల్లో బాగా నీళ్ళల్లో ఈ బియ్యంని ఉడికించాలి. ఇలా ఒకసారి కదుపుకోండి సరిపోతుంది. ఇలా పొంగుకొస్తున్నాయి పాలు కాబట్టి పైకి పొంగిపోతాయి కదా, నేను అందుకని మూత కొంచెం అంత క్లోజ్ చేయకుండా ఓపెన్లో పెట్టాను ఇందాక. ఇలా ఉడికిపోవాలన్నమాట. ఇంక ఇది బాగా దగ్గర పడే వరకు ఉడికిపోవాలి. ఇంకా మీరు అమ్మవారికి నైవేద్యంగా కేసరి, అలాగే పులిహోర, అప్పాలు, రవ్వ అప్పాలు చేయాలి అనుకుంటే నేను అవి కూడా వీడియోస్ చేశాను. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. తప్పకుండా అవి కూడా చెక్ చేసేయండి. అమ్మవారికి ఆ ప్రసాదాలు కూడా చేసి పెడతారు కదా, ఒకసారి అవి కూడా ట్రై చేసేయండి. చూసారు కదా, ఇక్కడ ఇలా బాగా దగ్గర పడాలన్నమాట. ఇంకా కొంచెం మీకు ఇంకా లూజ్గా కావాలనుకునే వాళ్ళు కన్సిస్టెన్సీ ఇలా వచ్చినంత వరకు కాకుండా ఇంకా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే, ఇలా ఎక్కువ గట్టిగా అవ్వకుండా ఇంకా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకోండి సరిపోతుంది. ఇక్కడ మీకు ఎంతవరకు కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉండాలో అంత ఆ స్టేజ్లో బెల్లం వేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను గరిటెతో ఇలా ఉడికిపోయింది. ఆల్రెడీ బాగా మెత్తగానే ఉడికింది. ఒకసారి గరిటెతో ఇలా మెదుపుకుంటే ఇంకా మెత్తగా అవుతుందన్నమాట. ఇలా రేషన్ రైస్తో చేస్తేనే ఇంత మంచిగా బాగా మెత్తగా కుక్ అవుతుంది. నార్మల్ రైస్ కంటే రేషన్ రైస్ ఉంటే తప్పకుండా వాటితో చేసేకి ట్రై చేయండి. ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి బెల్లం కూడా వేసేసుకోవాలి. బెల్లము ఏ గ్లాస్తో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాసు బెల్లం వేసేసుకోవాలన్నమాట. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి, స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ఇక్కడ యాలకుల పొడి అనమాట, ఇలాచీ పౌడర్ కొంచెం వేసేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఒకసారి కలుపుకోండి, బాగా కలిపేసేయండి సరిపోతుంది. ఇది బాగా కరిగిపోవాలి. ఇది బాగా కరిగేలోపు మనము ఇక్కడ చూసారు కదా, కన్సిస్టెన్సీ చెప్పాను కదా ఇందాక, మీకు ఇంత ఇలా కాకుండా ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఆ స్టేజ్లోనే బెల్లం వేసుకోండి, ఎలా కావాలనుకుంటే అలా. ఇంకా బెల్లం మొత్తం కంప్లీట్గా కరిగేలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. అందులో నెయ్యి వేసేసుకోవాలి. ఒక గిన్నె తీసేసుకొని అందులోకి నెయ్యి వేసేసి, నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఎలాగో ప్రసాదంలో నెయ్యి వేయాలి కదా లాస్ట్లో. ఒకేసారి ఇవి వేయించి వీటితో పాటు వేస్తే సరిపోతుంది. ఆ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో హీట్ అయ్యాక కాజు, బాదము, అలాగే ఎండు ద్రాక్ష వేసేసాను. ఇవి 3 వేసుకున్నాను. మీరు ఇందులో కావాలి అనుకుంటే ఎండు కొబ్బరి పలుకులు ఉంటాయి కదా, ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసేసి ఆ పలుకులు కూడా వేసేసుకోవచ్చు, బాగుంటాయి ఇలా పరిమాణంలో. వీటిని ఇలా బాగా వేయించాలి. ఇవి వేయించి పక్కకు పెట్టేసుకొని
ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయింది. తర్వాత ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా! నెయ్యితో పాటు వేసేసుకుంటే సరిపోతుంది. వేసేసుకొని ఇలా బాగా ఒకసారి కలుపుకోండి. ఇంకా ఈ రైసు అలాగే పెసరపప్పు ఉంటది కదా! బెల్లం పొంగలి కూడా చేస్తారు. నేను అది కూడా నెక్స్ట్ టైం తప్పకుండా అప్లోడ్ చేసేస్తాను. పెసరపప్పు అలాగే బియ్యంతో కలిపి చేసి చూపిస్తాననమాట. చూసారు కదా ఇక్కడ. ఇంకా నెయ్యి లాస్ట్‌లో కొంచెం వేసేసాను. మీకు ఇంకా నెయ్యి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా ఈ బెల్లం పరిమాణంని ఎలా చేయాలో తప్పకుండా ట్రై చేయండి.